ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు అక్టోబర్ నెలలో ప్రారంభించబోతున్న పథకాల గురించి చూద్దాము. ఈ రెండు పథకాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి ఆటో డ్రైవర్ సేవలో, ఇది మనకు ఈ దసరాకి అమల్లోకి తీసుకొని వచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కొత్త ఇళ్ళ పంపిణీ, ఇది మనకు దీపావళికి కానుకగా ప్రారంభిస్తారని మనకు ప్రభుత్వం నుంచి సమాచారం అయితే వచ్చింది. ఆటో డ్రైవర్ సేవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద 2,90,000 పైగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 345 కోట్లు జమ చేసింది. తేదీ ఈరోజు అక్టోబర్ 4వ తేదీ మనకైతే జమ చేశారు. ఎవరికైతే జమ కాలేదో ఇంకా వాళ్ళకి ఏమైనా తప్పులు ఉంటాయి, అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు ఏంటి అని, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో అయితే వీడియో చేశాను, ఒకసారి అది చూడండి. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దానిలో మీకు రిమార్క్స్లో చెక్ చేయండి ఏదైనా ప్రాబ్లం ఉందా అని. ఇంకా చాలామందికి కారణాలు ఏంటంటే డబ్బులు జమ కాకపోవడానికి ఎన్పిసిఐ లింక్ కాకపోవడం. ఆ ఎన్పిసిఐ ఎలా లింక్ చేయాలో అది కూడా మన ఛానల్లో అయితే వీడియో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా జమ కాకపోతే ఇంకా మనకు రెండవ పథకం, ఆ రెండవ పథకం వచ్చేసి ఏంటంటే కొత్త ఇళ్ళ పంపిణీ. ఇది మనకు దీపావళి కానుకగా అందిస్తారు అని ప్రభుత్వం నుంచి సమాచారం అయితే వచ్చింది. ఇళ్ళ పంపిణీ మరియు కొత్త గృహ నిర్మాణ పథకాలు, గృహ ప్రవేశాలు, ఇది వచ్చేసి మనకు దీపావళి కానుకగా వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న సుమారు 3 లక్షల మంది లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఈ నెల 20వ తేదీన గృహ ప్రవేశాలు చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పాత ఇంటి స్థలాల రద్దు, రీలేఅవుట్లు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం మంజూరు అయి ఉండి ఇంకా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారికి కేటాయించిన 1 సెంటు 1.5 సెంట్ల పట్టాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతుంది. ఆ స్థలాలను రీలేఅవుట్ చేసి ఇల్లు లేని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కేటాయించబోతున్నారు. ఇల్లు కట్టుకోవడం ప్రారంభించిన వారికి ఈ కొత్త నిబంధన వర్తించదు. ఎవరైతే ఇల్లు ఇంకా కట్టుకోకుండా ఉంటారో వారికైతే రద్దు చేస్తారు. కొత్త ఇళ్ళ మంజూరు. సొంత స్థలం ఉన్నవారికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకునేందుకు త్వరలోనే శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చి అవకాశం కల్పించబోతున్నారు. ఇదన్నమాట ఈ ఇంటి స్థలాల గురించి. అలానే ఆటో డ్రైవర్ సేవలో ఆ పథకం కింద ఈరోజు అయితే డబ్బులు అనేది జమ చేశారు. ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ ఒక్కసారి, నేను ఈ వీడియో కింద ఇంకో వీడియో ఇస్తాను, ఆ వీడియోని క్లిక్ చేయండి. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. అందులో మీకు రిమార్క్స్లో ఎందుకు మీకు డబ్బులు జమ కాలేదు, అప్రూవ్డ్ అని వస్తే ప్రాబ్లం లేదు, పెండింగ్ అని వస్తే మీరు మళ్ళీ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్లియర్గా ఇచ్చింటారు పెండింగ్ ఎందువల్ల వచ్చింది అనేది. చాలామంది అయితే ఎన్పిసిఐ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఎన్పిసిఐ ఆధార్ యాక్టివేట్ చేసుకోండి. అది ఎలా చేసుకోవాలి మీ మొబైల్లోనే, అది కూడా వీడియో చేశాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఒకసారి, లేదంటే మన ఛానల్లో చూడండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.